ఓకే, ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు బేష్. ఏపీకి దేశంలో 2వ స్థానం. పోలీస్ ర్యాంకింగ్లో ఏపీకి 2వ స్థానం. ఎవరు చెప్పారు ఇది? ఇండియన్ జస్టిస్ రిపోర్ట్స్ 2025. 10 మార్కుల్లో ఏపీకి 6.44. మొదటి స్థానంలో ఉన్న తెలంగాణకు 6.48. ఓకే, నెక్స్ట్ ఫేక్ ప్రచారాలు, కపట నాటకాలు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు క్యాబినెట్ ఆమోదం. ఎస్సీల చిరకాల కోరిక నెరవేరింది. ఓకే, వర్గీకరణ సమాజంలో అసమానతకు మార్గం ఏర్పడింది. సమానత వైపు వెళ్తుంది. విద్య, ఉద్యోగ సమాన అవకాశాలకు మార్గం సుగమమైంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాం. పునర్నిర్మాణానికి అండనివ్వండి. రాష్ట్రానికి దండిగా నిధులు అవసరం ఉంది. సాయం చేసి నిలబడితే రేపు విజయాల్లో కీలకమవుతాం. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతమిచ్చే బాధ్యత మీదే. 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో ఆగిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని నివేదిక. నెక్స్ట్, ఆర్థిక సంఘానికి స్వయంగా స్వాగతం పలికిన సీఎం. రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనతో వీడియో ప్రదర్శన. ఏపీ వాట్సాప్ గవర్నెన్స్కు ఆర్థిక సంఘం ప్రశంస. ఓకే, ఐటీ రంగం గేమ్ చేంజర్గా టీసీఎస్. చంద్రబాబు దార్శనికుడు. ఓకే, ఇక్కడ చూడండి. క్రియాశీల రాష్ట్రానికి అద్భుతమైన నిధుల శివారానికి. పన్ను వాటాలు రాష్ట్రాలు 41%. ఇది 15వ ఆర్థిక సంఘం సిఫారసులు. త్వరలోనే 16వ ఆర్థిక సంఘం సిఫారసులు. P4 ప్రారంభించిన ప్రాంతంలోనే వేదిక. 2న ప్రధాని మోడీ వస్తారు. వికసిత్ భారత్లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కీలకం. ఏమంట? వికసిత్ భారత్లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కీలకం. పంచాయతీల స్వయం ప్రతిపత్తి లక్ష్యంగా ముందుకు. పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి. పంచాయతీరాజ్కు ఆర్థిక సంఘం సహకారం అవసరం. ఏపీకి కేంద్రం వాటా పెంచండి. రాజధాని లేని రాష్ట్రంగా గుర్తించాలి. రెవెన్యూ లోటుని పరిగణించాలి. విద్యా వైద్యానికి సెక్టార్ వారీ గ్రాంట్స్. ఫైన్. అమరావతి రైతుల్లో ఎలాంటి ఆందోళన వద్దు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసే ఆలోచన. విదేశీ ప్రతినిధులు రావాలంటే ఎయిర్పోర్ట్ అవసరం. ఫైన్. నెక్స్ట్, ఇక్కడ ఎస్సీ క్లాసిఫికేషన్ సంబంధించి గెజెట్ ఇచ్చారు కదా, దాని గురించి అన్నమాట. ఓకే, ఇది మొన్న గుడ్ ఫ్రైడే జరిగింది కదా. గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ అప్పుడు పాస్టర్స్కి ఇచ్చే మంత్లీ అలవెన్సెస్ ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇది గుడ్ ఫ్రైడే రోజే విష్ చేస్తూ ఇచ్చారనమాట. నెక్స్ట్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక గుర్తింపు. ఏంటంటాం? WEF గ్లోబల్ అచీవర్స్. ఓకే, మే 2 సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ పర్యటన. అమరావతి నిర్మాణం పునఃప్రారంభోత్సవం. సచివాలయం వెనుక బహిరంగ సభ. 5 లక్షల మంది పాల్గొనే. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్. పాస్టర్లకు సీఎం చంద్రబాబు గౌరవ వేతనాలకు 30 కోట్ల విడుదల. ఓకే, రైతులకు అండగా ప్రభుత్వం. చివరి గింజ కొర వరకు ధాన్యం కొనుగోలు. గోతాల సరఫరాకు చర్యలు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక్కడ ఓకే, స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వండి. పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వండి. నెక్స్ట్ చూద్దాం. ఇది నాకు చెప్పాం కానీ నాకు కవర్ చేసామని చేసి అట్లా. చంద్రబాబు విజనరీ లీడర్స్ చాలా కృషి చేస్తున్నారు. ఇది చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణం. పోలవరం ప్రాజెక్టు. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులు. దీనికే కదా జలహారతి మిషన్ గురించి మాట్లాడడం.
గత 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ స్వప్నాన్ని సాకారం చేసిన బాబు గారు. ఎట్లా? ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ. నెక్స్ట్ మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారు. గంగపుత్రుల కుటుంబాల్లో ఆనందం. నిషేధిత కాలంలో ఇచ్చే భరోసా ఇంతకుముందు 10,000 ఉన్నింది, ఇప్పుడు అది 20,000కి ఇస్తున్నారు. ఈ నెల 26వ తేదీన జమ చేస్తారు. ఎంతమందికి? 1,22,000 మంది అప్రాక్సిమేట్గా. 9 అంటే 1,30,000 సంథింగ్ తీసుకోండి. నెక్స్ట్ విశాఖకు ఐటీ మహర్దశ. హైదరాబాద్కు ఒక సాఫ్ట్వేర్ మాదిరిగా విశాఖకు ఒక టీసీఎస్. విశాఖలోని ఐటీ హిల్ నెంబర్ 12,000. ఎంత పెట్టుబడి? 1370. ఎంతమందికి? 12,000 మందికి. నెక్స్ట్ బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాతం. ఈ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య బాగా గోల్ అవుతుంది కదా, దాని మీద లోకేష్ గారు కూడా స్పందించారనమాట. దీనికోసం ఒక చట్టం తీసుకొస్తామని, దేశానికి ఆదర్శంగా ఉండేలా పటిష్టమైన విధానం తెస్తాం. రీసైక్లింగ్ చేద్దాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఏమంటున్నారు? రెడ్యూస్, రీయూజ్, అలాగే రీసైకిల్. స్వచ్ఛాంధ్ర థీమ్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఓకే, రీసైకిల్, రీయూజ్. నెక్స్ట్ అనంతపురం అభివృద్ధి. గో భక్షణ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమి? ఓకే, ఫైన్. ఇక్కడతో ఇప్పటి వరకు అంటే 21 మార్చ్ వరకు తీసుకున్నాం. 21 మార్చ్. 1 సెకండ్. ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే ఏప్రిల్ కంప్లీట్ చేసాము. చూద్దాం, ఇంకేదైనా కూడా ఫర్దర్గా ఉంటే కూడా దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్.